మచిలీపట్నం మంగినపూడి బీచ్ పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. మంత్రి కొల్లు రవీంద్ర పర్యాటక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ తో కలిసి బీచ్ పరిసరాలను పరిశీలించారు. స్వదేశీ దర్శనంలో భాగంగా బీచ్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని అజయ్ జైన్ తెలిపారు. పర్యాటక అభివృద్ధికి సీఎం అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి చెప్పారు. త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు అందజేసి అభివృద్ధి పనులను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. చేయడానికి ఉన్నటువంటి అవకాశాన్ని పరిశీలించడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు అజయ్ జైన్ గారు, అలాగే జిల్లా కలెక్టర్ బాలాజీ గారు, అలాగే అధికారులందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు, ఎందుకంటే ఇటు అమరావతి రాజధానికి దగ్గర కాబోతోంది, అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్ కూడా దగ్గర ప్రాంతం. ఈ పరిసర ప్రాంతాల్లో ఇటు భీమవరం కానీ, ఇటు రేపల్లె, గుంటూరు కూడా దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని, ల్యాండ్ కూడా చాలా అవైలబిలిటీ ఉంది ఇక్కడ, అలాగే సేఫెస్ట్ బీచ్ కూడా. దీన్ని డెవలప్ చేస్తే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆశించిన విధంగా ఒక పర్యాటక రంగంలో మంగినపూడి బీచ్కి ఒక మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఈరోజు దానికి ఒక కాన్సెప్ట్ కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపు ఒక 200 ఎకరాలని ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పటికి ఆల్రెడీ 150 ఎకరాలను ఐడెంటిఫై చేయడం జరిగింది. అది కాకుండా ఇంకొక 50 ఎకరాల దగ్గర మొత్తం ఒక 200 ఎకరాల్లో ఇటు పబ్లిక్ బీచ్ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా అక్కడ వాటర్ స్పోర్ట్స్ కానీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించి ఇవన్నీ కూడా ఒక కాన్సెప్ట్ డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు పీపీపీలో ఫ్యూచర్లో డెవలప్ చేయడానికి ఇక్కడ రిసార్ట్స్ కానీ, అలాగే హోటల్స్, భవిష్యత్తులో వచ్చేదానికి హోటల్స్ కానీ వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేయడానికి ఇక్కడ అవకాశం ఉంది. అవన్నీ కూడా డిజైన్ చేసి కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద మరి దాదాపు ఒక ఈ కాన్సెప్ట్ తయారు చేయడానికి కానీ దీనికి సంబంధించి మొత్తం కూడా ఒక 120 నుంచి 150 కోట్లు అయ్యేదానికి అవకాశం ఉంది. అవి మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి ప్రపోజల్స్ పంపించి అక్కడి నుంచి తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం. గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టూరిజం సెక్టర్ పైన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ సెక్టర్లో మనకు అతి తక్కువ టైంలో మనం డెవలప్మెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం మినిమం 20% గ్రోత్ చేయాలి అనేది ఆయన టార్గెట్ ఇచ్చినారు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఎక్కువ ఈ శాఖ ద్వారా వస్తుంది. కాబట్టి మనకు ముఖ్యంగా రిలీజియస్ టూరిజం ఒకటి ఆంధ్రప్రదేశ్లో, రెండోది బీచ్ టూరిజం. అందుకని మనకు చాలా 972 కిలోమీటర్స్ సముద్రం తీరం ఉంది, ప్రాంతం ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం 9 బీచెస్ మనం ఐడెంటిఫై చేసాము ఎక్కడైతే ఎక్కువ పొటెన్షియల్ ఉంది. దీంట్లో ఇప్పటికీ సూర్యలంక బీచ్కి మీ అందరికీ తెలిసి ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు స్వదేశ్ దర్శన్ కింద ఆల్మోస్ట్ 100 కోట్ల శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన టార్గెట్ ఏమంటే ఇది సెకండ్ మనకు పొటెన్షియల్ ఉన్న బీచ్. ఎందుకంటే ఇవి హైదరాబాద్కి, విజయవాడకి, ఇటు నర్సాపూర్ లాంటి ప్రాంతంకి కూడా చాలా దగ్గర. ఈరోజు హైదరాబాద్ వాసులకి వీకెండ్ గెటవేస్ చాలామంది చూస్తున్నారు. కాబట్టి అక్కడ నుంచి చాలామంది పర్యాటకులు ఇప్పటికి వస్తున్నారు. కానీ బీచ్లో ఒక కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ చేసి, ఎందుకంటే మంచి అమ్యూనిటీస్ ఇవ్వాలి,